మధ్యలో వస్తుందా
నిన్నకుండా దొడ్డుగా అయ్యిండు బాగా బాగా
बरं जेवण आहे इकडे ना इकडून इकडून हा तीन वाजता बरं देखो हमारा भी आजादी है हम देखो ना उसका बेटा शिक्षा साहब है स्कूल में बहुत होशियारी है 4-5 टाइम चलो में बहुत होशियारी है हाँ शिक्षा साहब चल
सेवा नाम वो आदामी है नहीं ना भरता पीर साहेब ना मुद्रा बेटा सीधा साहेब है కొడుకు నాని हाँ యాడికి పోతున్నావు అలా हाँ కొడుకు देखा అయితే బ్రహ్మంగారికి గోవిందమ్మకు పెళ్లి అయిన తదుపరి గోవిందమ్మను అత్తగారింటికి పంపించిన తర్వాత ముందు చెప్పిన విధంగా ఆ విష్ణుమూర్తి సాక్షాత్ భగవంతుడు బ్రహ్మగారి రూపంలో ఈ భూలోకమున జన్మించాడు. తద్వారా ఆ శంకరుని ఈ యొక్క ముడిమాల గ్రామంలో కూడా ఒక మమ్మతీయ వంశంలో నీవు సిద్ధయ్య అంటే సిద్ధ సాయబుగా అక్కడ జన్మించమని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పినంతలో అదే విధంగా ముడిమాల గ్రామంలో పీర్ సాహెబు ఆదంబి గారికి ఆ సిద్ధయ్య ఇక్కడ జన్మించుడు అని ఇంతకుముందు మా కొడుకున్నా చెప్పింది కదా. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.
నా పేరు సిద్ధయ్య. సిద్ధయ్యనా? మాది గ్రామం. గ్రామం. మా తల్లిదండ్రుల వద్దకు పోతున్నాను. ఏం పేరు? అమ్మాయి పేరు దేవరపల్లి కొండల నరసింహ గారు ఈ సిద్ధయ్య మాటకు చూసి 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ భగవంతుడు సదా ఎల్లప్పుడూ కాపాడుగాక. ఆంధ్ర దేవత నా నామము సిద్ధయ్య. మా తల్లి పేరు పీరుసాయ. తల్లి ఆదామి. మా జనసేన వద్దకు పోతున్నాను నేను.
मेरे पुत्र భగవంతుని ధ్యానించుట పరులను తన వలన చూసుక ఇదే ముక్తి మార్గం కదా తండ్రి. Bye.
सीधा साहेब मधुरे दूध तुम्हाला खरगोशचा दूध कसा तुझ्या దొంగతనములు పరశ్రీ గమనము మానవుడు విడిచిపెట్టవలను. తండ్రి, ఇప్పుడు వివాహము నాకెందులకు? నేను సంసారంలో మునగకూడదు. నేను బయటికి పోతున్నాను. सरे बेटा
పిల్లలు చూసి నీకు పెళ్లి చేసేదాన్ని వివాహం చేసేదాన్ని ఎవరికి ఏమి అపచారము చేసి ఈ మురుమాల గ్రామంలో ముందు వారందరూ కళ్యాణమయ్య పల్లెకు ఎత్తి ఉపదేశము అందుకున్నారట. నాకు అట్టి వాక్యము లభించునో లేదో కనుక నా తల్లిదండ్రులకు చెప్పకుండా తప్పించుకొని పోయాడట. అల్లకపూరి మపిలో అల్కాపూరి మపిలో ఇక్కడ అలసించరాదు. బ్రహ్మ ముందు మఠంబు అలసించరా ఎటుకు చూసిరా తల్లి మల్లయ్య పల్లెను కాంతియే అన్నులకు ఉత్సవం వాయే ఘనతరంగా మందే మతికింక గోపుమూడు మఠంబునకు వెళ్ళెద జాడనెరసి ఇక్కడ కొంచెము ఆలోచించరాను.
ఉండేను. ఇంకా నాకు దర్శనం అవునో లేదో తెలియదు. అదుగో కనపడే మఠము గురువుల వారిది అయి ఉండవచ్చును. ఆ ఇక్కడకు భక్తితో గుర్తు ఉండగా ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఆ సిద్ధయ్య ఎప్పుడైతే ఆర్థిక బయటకు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మాతాలకు నమస్కారం పెట్టి అమ్మ నాయన మరి ఇక్కడ ఆడుకుంటూ ఏంటంటే సరే ఒక వయసు అంటే ఒక వయసుకు వచ్చావు నీకు పెళ్లి చేసుకుని మరి ఒక పిల్లలు చూస్తాము ఆయన సంస్కార సాగరంలో నేను నాకు అవసరం లేదమ్మా అది ఒక గురువు గారి అర్థం కావాలి అంటే అర్థం తర్వాత లేకపోతే నాకు మేక చేసుకొని అంటే ఆయనకు గత జన్మ ఆయన చంద్రుడు కాబట్టి ఆయన అనేక జ్ఞానము ఒక గురువునే ఉంది కాబట్టి అయితే ఎంత చెప్పినా వాళ్ళు మాకు మంచిది అది అంటే ఆయన అర్థం ఏమంటే దీంతో ఇంకా మంచిది కాదు. శాకాహారం వచ్చిందే తినాలి, ఇవన్నీ మంచిది అని చెప్పి తల్లిదండ్రులకు చెప్తే ఎప్పుడు పేరు అయితే మాట మీరు చెప్తున్నాను అక్కడ పెళ్లి చేసుకో మంచిగా సంసారం చేసుకోవాలంటే సంసారం ఏమొద్దు నాకు ఎప్పుడైతే ఆ గురువు నాకు అభిమైందో అప్పటి వరకు నేను అభిమైనంత వరకు నాకు పెళ్లి వద్దు ఏమొద్దు అని చెప్పి అర్థం తప్ప అని చెప్పి వీళ్ళు పోలిస్తారు దేనిగా అని చెప్పి వాళ్ళకు తెలియకుండా ఆ దొంగతనాలు తెచ్చుకోవచ్చు. మాది సర్పంచ్ వెంకటయ్య 1000 రూపాయలు ఈ బ్రహ్మంగారి భవనంగిరి సమర్పించారు. వారికి ఆ భగవంతుడు సదా ఎల్లప్పుడు కాపాడుతారు. మరియు సిద్ధారెడ్డి గారు 1100 రూపాయలు కాంగ్రెస్ సమర్పించారు. వారికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి సదా ఎల్లప్పుడు కాపాడుతారు. బొడ్డు బ్రహ్మానందరెడ్డి గారు 5000 రూపాయలు కాంగ్రెస్ సమర్పించారు. వారికి ఆ భగవంతుడు సదా ఎల్లప్పుడు కాపాడుతారు. స్వామివారికి బ్రహ్మానందరెడ్డి ఎక్కడన్నా చేతిపైకి రావాలని మనం చేస్తున్నాం. బ్రహ్మానందరెడ్డి ఎప్పుడైతే ఆ పిల్లలు దొంగతనంగా ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని ఆలోచనతోని జరిగినాక అక్కడ మఠం కనిపిస్తుంది. ఇక్కడ ఆలోచనతోని ఇంకా ముందు ఎట్లా ఉంటుందయ్యా బ్రహ్మగారు ఆ యొక్క Lord,
నా మనము సంతోషిస్తున్నది. ముందు ఈ మఠములకు మొక్కి లోపలికి అర్పించదాను, రాములవారికి మొక్కేదాను. వినోదం